విశాఖలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. 14 మంది కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. జీవీఎంసీ పరిధిలో భీమిలి, గాజువాక, విశాఖ ఈస్ట్, నార్త్, సౌత్ ప్రాంతాలకు చెందిన వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. కాగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పార్టీ మారవద్దని చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. గుడివాడ అమర్నాథ్ సమావేశానికి హాజరైన కార్పొరేటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారంలో ఉండగా తమని ఎవరూ పట్టించుకోలేదని, అందుకే పార్టీ మారుతున్నట్లు కార్పొరేటర్లు స్పష్టం చేశారు. చిన్న సైడ్ అటు వెళ్ళిపో నమస్కారం. టీ కాఫీ దాకా టైం పడింది. ఎంపీ గారు కూడా ఓకే. పెద్దలు మన పార్లమెంట్ సభ్యులు భక్తి గారి వేదిక మీద రావాలని కోరుతున్నాం సభకి. తర్వాత పెద్దిశెట్టి ఉషశ్రీ గారు, తర్వాత కండిపాం కామేశ్వరి గారు, గుర్రె పూర్ణశ్రీ గారు, బొట్ట సూర్యకుమారి గారు, వీళ్ళు అట్లా ఒకసారి మన ఈ మిగతా కార్పొరేట్ కూడా ముందుకు వచ్చారు. ఫోటో తీసుకుంటాం. ముందుకు వచ్చారు, అందరూ ముందుకు వచ్చారు. తమ్ముడు థ్యాంక్ యూ మిత్రులు. ఆ కుర్చీ వేయండి వెనకాల. దేవుడు ఆ కుర్చీ వెనకాల కూర్చోబెట్టింది. అందరూ తప్పని ఉండండి. బయటికి పంపించిన ఒకసారి తర్వాత చెప్పాలా చెప్పకూడదని చెప్పట్లేదు. రైట్ రైట్ రైట్. చెప్పండి. తర్వాత వరలక్ష్మి ప్రసాద్ గారు ఇద్దరికి ఒక్కటి ఆ పల్ల ఒక్కటి వేయన్నా ప్రసాద్ గడ్లేసుకో, నేను పక్కకి. తర్వాత లొడగల అప్పారావు గారు. నాని వెనక్కి వచ్చి అలాగా ఆఖరికి గురు పౌర్ణమి నాడు స్కెచ్ అనమాట. మేడం నమస్కారం. ఆల్రెడీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు.